వెల్కమ్ టు క్రిస్లేటివ్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. ఎడ్యుకేషన్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చూస్తే మనం వీడియో చూస్తున్నాం. అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ माननीय अध्यक्ष जी, बारे में कोई गोता ही न हो जाए, इसलिए हमने नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी और देश भर के सारे विद्वानों को, इस विषय के विद्वानों के साथ बैठकर इसकी चर्चा कर टेक्नोलॉजी के एक्सपर्ट के साथ बैठकर उसको बनाया गया है. सर्च और जब्ती के वक्त मान्यवर हमने कई सारे ऐसे प्रावधान किए हैं जिससे निर्दोष नागरिक को फंसाया न जा सके. सर्च और जब्ती के वक्त ढेर सारी ऐसी फरियादें मेरे यहाँ रख दिया गया, मेरे यहाँ था नहीं, पुलिस लेकर आई, रख दिया. अब हमने सर्च और जब्ती में वीडियोग्राफी को कंपलसरी करा है, जो अब वीडियोग्राफी केस का हिस्सा होगी. पुलिस द्वारा ऐसी रिकॉर्डिंग के बिना कोई भी चलान, चार्जशीट रखा जाएगा वो वैध नहीं होगा. हमारा दोष सिद्धि का प्रमाण बहुत कम है. आजादी के 75 साल के बाद भी हम दोष सिद्ध नहीं कर पाते हैं मान्यवर. इसीलिए फॉरेंसिक साइंस को हमने बहुत बढ़ावा देने का काम किया है. देश के प्रधानमंत्री जी ने एक ऐतिहासिक निर्णय लिया है नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनाने का. मैं इस सदन के माध्यम से पूरे देश को आश्वस्त करना चाहता हूं कि 3 साल के बाद हर साल 33,000 फॉरेंसिक साइंस के एक्सपर्ट और साइंटिस्ट इसको मिलेगा. ये इसलिए किया गया कि कानून हम लेकर आने वाले थे मान्यवर. एक कानून में हमने लक्ष्य रखा है कि दोष सिद्धि के प्रमाण को, कन्विक्शन रेशियो को 90% से ऊपर लेकर जाना है. ये हमारा लक्ष्य है. इसलिए हमने एक महत्वपूर्ण प्रावधान किया है कि 7 वर्ष या उससे ऊपर की सजा जिस धाराओं में है वो सभी क्राइम सीन पर फॉरेंसिक टीम की विजिट को हम कंपलसरी कर रहे हैं. ఫ్యూచర్లో ఈ నేర పరిశోధనలో రాబోతున్న కీలక మార్పుల గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు దాంట్లో మనం సైంటిఫిక్గా కనుక దాన్ని ప్రూవ్ చేయకపోయినట్టుగా అయితే దాంట్లో తప్పులు దొరికే అవకాశం ఉంది. అటువంటి అవకాశం అంటే కొన్ని విషయాల్లో నేరం చేయని వాళ్ళు కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. దానికోసం ఆయన చెప్పింది ఏంటి అంటే, మనం టెక్నాలజీని వాడబోతున్నాం, ప్రతి ఒక్కటి సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాతనే దాన్ని కన్సిడర్ చేస్తామనేది దాని సారాంశం. దీంట్లో మనం చూసినట్టుగైతే దీనిలో రాబోతున్న చేంజెస్ ఏంటి అంటే, క్రైమ్ సీన్ నుంచి ఫారెన్సిక్ సైన్స్ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే ఆధారాలు, ప్రూఫ్స్తో ఆ కేసుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కమింగ్ డేస్లో అమిత్ షా గారు చెప్తుంది ఏంటి అంటే, 3 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇండియాలో 30 నుంచి 35,000 మంది ఈ ఫారెన్సిక్ నిపుణులకి అవకాశం ఉంది. అంటే మనం చూసుకున్నట్టుగైతే ఈ ఫారెన్సిక్ సైన్స్లో నిపుణులు కావాలి అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ ఎవరైతే బైపీసీ కానీ ఎంపీసీ కానీ కంప్లీట్ చేస్తుంటారో ఈ పిల్లలు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేసినట్టుగైతే వాళ్ళు ఇటువంటి అవకాశాలని, అంటే రాబోతున్న ప్రతి సంవత్సరం 30,000 పైన జాబ్స్ ఏవైతే రాబోతున్నాయో వాటికి అర్హత సాధిస్తారనమాట. 50% ఎంపీసీ బైపీసీ ఉన్న పిల్లలు ఈ కోర్స్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనం చూసినట్టుగైతే ఈ ఫారెన్సిక్ సైన్స్ నిపుణులు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా సిబిఐ అవ్వచ్చు, సిఐడి అవ్వచ్చు, అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రతి ఒక్క దగ్గర ఈ ఫారెన్సిక్ సైన్స్ నిపుణులకి అవకాశం ఉంది. ఆయన చెప్పింది ఓన్లీ ఒక సెక్టర్ మాత్రమే. అది కాకుండా ఇప్పుడు నేను చెప్తున్న వీటన్నిటిలో అప్రాక్సిమేట్లీ మనకి ఎంత లేదన్నా 40 నుంచి
50,000 మంది ఫ్యూచర్లో కావాల్సిన సెక్టర్ ఏదైనా ఉంది అనుకుంటే అది డెఫినెట్లీగా ఈ ఫారెన్సిక్స్ సెక్టర్ అన్నమాట. సో మనం రెగ్యులర్ డిగ్రీలు చేసి జాబ్ ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడే వాళ్ళని బోల్డ్ మందిని చూస్తున్నాం. అలా కాకుండా మనకి పార్లమెంట్లో చెప్పిన అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంటే మనకి ప్రామాణికం. ఇక్కడ మనం తీసుకుంటే దాదాపుగా ఇంతమంది పిల్లలకు అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సెక్టర్లోకి వెళ్ళడానికి కంపల్సరీగా మంచి అవకాశాలు ఉంటాయి వెళ్ళిన వారికి. సో మనం చూసినట్టుగైతే ఈ ఫారెన్సిక్ సైన్స్ కాలేజెస్ మనం ఇండియా వైడ్గా చూసుంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇండియా మొత్తంలో. ఈ 60 ఇన్స్టిట్యూషన్లో 60 మంది చొప్పున చూసుకున్న 3,600 మంది లేదా 122 బ్యాచ్లు ఉన్నాయనుకుంటే ఎక్కువలో ఎక్కువ ఒక 6,500 పిల్లలు మాత్రమే ప్రస్తుతం చదువుతున్నారు. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి స్టేట్మెంట్ ప్రకారం ఏం చెప్తున్నారైనా నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి 30,000 పైన తీసుకుంటాము అని. అంటే వస్తున్నది బయటికి జస్ట్ 6,000. అంటే ఈ కోర్స్ ఎవరైతే చేశారో వారికి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. అదేవిధంగా చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటారు, కానీ హైట్ వల్లనో పర్సనాలిటీ వల్లనో కొంతమందికి ఐసైట్ వల్ల ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అవుతుంటారు. అటువంటి వారికి ఇటువైపు వెళ్ళటానికి అవకాశాలు ఉండవు, పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళటానికి. సో అదే పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు టెక్నాలజీ బేస్ మీద ఈ ఫారెన్సిక్ నిపుణుడుగా వెళ్ళొచ్చు. సో ఇటువంటి మంచి అవకాశం ఉన్న ఈ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ సెలెక్ట్ చేసుకో ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కోర్సు యొక్క ల్యాబ్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఈ కోర్సును రన్ చేస్తే వాళ్ళు మీకు ల్యాబ్స్ పరంగా సపోర్ట్ చేయలేరు. సో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వారు మాత్రమే ఈ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళ ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. సో మనం ఆ రకంగా చూసుకున్నప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ చదవాలి అనుకున్నప్పుడు మన ముందుండే ఆప్షన్స్లో మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ల్యాబ్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మెడికల్, డెంటల్, ఫార్మసీ, ఇంజనీరింగ్ అలా 100+ కోర్సెస్ రన్ చేస్తున్న యూనివర్సిటీ అన్నమాట. సో ఒక మంచి యూనివర్సిటీ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్కి అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీని ఇవ్వచ్చు. అదేవిధంగా మనం చూస్తే ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి సంస్కృతి యూనివర్సిటీ, మథురా, ఢిల్లీ నుంచి ఒక 2 గంటల ముందే వస్తుంది ఈ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా ఈ బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ అనేది అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మనం చూసినట్టుగైతే మనకి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీఎం యూనివర్సిటీ అన్నమాట. ఈ ఐటీఎం యూనివర్సిటీలో కూడా మనకి బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్ ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఫారెన్సిక్ సైన్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో 50% మన తెలుగు పిల్లలే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు మన దగ్గర చదువుతున్న ఫీలే అనిపిస్తుంది అక్కడ. సో బిఎస్సి ఫారెన్సిక్స్ చేయండి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది రాజమార్గం అని చెప్పొచ్చు. సో ఈ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఈ పర్టికులర్ కోర్స్లో. ఎవరైతే ఈ ఫారెన్సిక్ సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో గైడెన్స్ కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. క్లాసెస్ ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ సెప్టెంబర్ 15 నుంచి 20 మధ్యలో స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు పోయి ఆల్రెడీ నేను ఏదో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిపోయానో లేకపోతే ఇంకో కోర్సులో జాయిన్ అయిపోయానో రేపొద్దున జాబ్ ఆస్కారం లేనటువంటి కోర్సెస్కి వెళ్ళే కన్నా గవర్నమెంటే మీకు పార్లమెంట్లో చెప్పింది 30,000 జాబ్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇటువంటి కోర్సును సెలెక్ట్ చేసుకోవటం వల్ల మీకు రేపు పొద్దున మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ బిఎస్సి ఫారెన్సిక్ని ఆప్షన్గా తీసుకోండి. విష్ యూ గుడ్ లక్. మోర్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా కింద ఉన్న లింక్ క్లిక్ చేసినట్టుగైతే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.